వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ప్రీవియస్ సెషన్ ఏమైంది? ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ పెద్ద రెడ్ బార్ వచ్చి ఆ తర్వాత మార్కెట్ అక్కడ సపోర్ట్ తీసుకుంది, సైడ్ వేస్కి అయింది. సో ప్రీవియస్ సెషన్ హై కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే విక్ కూడా కొంచెం టాల్గా ఉంది కదా. సో అంటే దాని మీనింగ్ సెల్లర్స్ కొంచెం అగ్రెసివ్గా పుష్ చేస్తున్నారని. సో హియర్ వీఆర్ హ్యావింగ్ ద సెల్లర్స్ అండ్ మార్కెట్ కూడా పైన ఓపెన్ అవుతుంది ఆ లెవెల్ పైన. అండ్ వర్జిన్ సిపిఆర్ కూడా ఇది పార్షియల్ వర్జిన్ సిపిఆర్ అనుకోవచ్చు. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నా సరే మనకి ఇంకా వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ దగ్గర సపోర్ట్ అనుకోవచ్చు, రిజెక్షన్ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే మార్కెట్ పైన ఓపెన్ అవుతుంది కదా. సో ఐదర్ వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ ఇచ్చి మార్కెట్ వి షేప్ అవ్వచ్చు, లేదంటే రిజెక్షన్ ఇచ్చి మార్కెట్ డౌన్ రావచ్చు. సో టుడే బయాస్ అయితే బోత్ సైడ్స్ ఉంది, కానీ మార్కెట్ ఏమవుతుంది, స్ట్రాంగ్ మూమెంటం అయితే అప్ సైడ్ చూపిస్తుంది. అఫ్కోర్స్ సిపిఆర్ ఇస్ నేరో, బట్ నిన్న మొన్న చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర నుంచి బయర్స్ అగ్రెసివ్గా పుష్ చేశారు. అండ్ నిన్న కూడా వీళ్ళు కిందకి పుష్ చేయనివ్వలేదు, సెల్లర్స్ని కిందకి తీసుకెళ్ళనివ్వలేదు. సో ఇక్కడ కూడా బయర్స్ కొంచెం ప్రొడక్ట్ చేస్తున్నారు, కాబట్టి ఇంకా మనం మూమెంటం అయితే బయర్స్ సైడే ఉందనుకోవచ్చు. వేరేజ్ నిఫ్టీ అయితే నెక్స్ట్ ప్రీవియస్ సెషన్ లో ఉంది అండ్ ఇది డిమాండ్ జోన్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ స్వింగ్ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ 3 times సపోర్ట్ ఇచ్చినట్టు నిన్నటితో. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే, ఇది డిమాండ్ జోన్ లెవెల్. అండ్ రిమైనింగ్ లెవెల్స్ యూ క్యాన్ మార్క్ లేటర్. ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్, సో డైలీ టైం ఫ్రేమ్లో ఏమవుతుంది, మార్కెట్ స్వింగ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి. సో ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో సమ్వాట్ ఇంపార్టెంట్ స్వింగ్, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు మార్క్ ఓన్లీ ఓకే ఫైన్. ఇప్పుడు వినిపిస్తుందా? మళ్ళీ చెప్తాను. ప్రీవియస్ సెషన్ లో ఉంది అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో నుంచి బిగ్ బౌన్స్ అయింది, కాబట్టి ఇది డిమాండ్ జోన్. ప్రీవియస్ సెషన్ హై ఉంది, ప్రీవియస్ సెషన్ హై అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఇట్ ఈస్ ద హై. మార్కెట్ టైం లేక ఆగిపోయింది. దానిపైన
గ్యాప్ బార్డర్ ఉంది. ఎందుకు గ్యాప్ బార్డర్ మార్క్ చేసుకున్నాం అంటే మార్కెట్ ట్యూస్డే 3rd సెప్టెంబర్ అండ్ 4th సెప్టెంబర్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఫామ్ అయింది కదా. గ్యాప్ డౌన్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ప్రీవియస్ సెషన్స్ మనం మార్క్ చేసుకోవాలి. ఆ రెండు కూడా మనం మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇక్కడ సప్లై జోన్ ఉంది. సప్లై జోన్ క్రాష్ అయితే జరిగింది కదా ఆల్మోస్ట్ మండే 2nd సెప్టెంబర్. ఇవి నిఫ్టీ గురించి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అయితే వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ ఉంది. ఇది సపోర్టర్ రెసిస్టెన్స్ ఇంకా తెలియదు మనకి. సో మార్కెట్ కొంచెం అగ్రెసివ్గా వాలటైల్గా మూవ్ అవుతుంది. ఫస్ట్ బార్ చాలా పెద్ద రెడ్ బార్, బట్ నిఫ్టీ ఇక్కడ ఇంకా గ్యాప్ బార్డర్ ఉంది. నిఫ్టీ గ్యాప్ బార్డర్ సపోర్ట్ దగ్గర ఉంది. ఐదర్ గ్యాప్ బార్డర్ బ్రేక్అవుట్ అయినా సరే ప్రీవియస్ సెషన్ హై ఉంది. సో ప్రీవియస్ సెషన్ హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు సిపిఆర్ దగ్గరైనా రావచ్చు. బట్ సిపిఆర్ కూడా మళ్ళీ సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. ఓకే, సిపిఆర్ కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సిపిఆర్ కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేయడానికి. సో బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ తీసుకుంటుంది అండ్ నిఫ్టీ గ్యాప్ బార్డర్ సపోర్ట్ తీసుకుంటుంది. సో నెక్స్ట్ బార్ కొంచెం ఇంపార్టెంట్ లెవెల్. నెక్స్ట్ బార్ ఏమైనా గ్రీన్ బార్ అయితే అప్పుడు మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుందాము. ప్రజెంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, ఆ తర్వాత చెప్తాను ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలో. అండ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, సో ఐదర్ నిఫ్టీలో వెళ్తామా లేదంటే బ్యాంక్ నిఫ్టీలో వెళ్తామో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో వెళ్తే ఆప్షన్ సెల్లింగ్ హ్యూజ్ మార్జిన్ పే చేయడం కంటే ఇంకా మనకి డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మార్జిన్ అయితే ఎక్కువ పే చేయాలంతే. ఆప్షన్ బయింగ్ తీసుకుందాం బ్యాంక్ నిఫ్టీలో ఆపర్చునిటీ వస్తే. నిఫ్టీలో ఆపర్చునిటీ వస్తే ఆప్షన్ సెల్లింగ్ తీసుకుందాం. ఓకే, సో చాలాసార్లు చెప్పాను బ్యాంక్ నిఫ్టీ ఒకలా చూపించి నిఫ్టీ ఒక బార్ చూపిస్తే, ఓపెనింగ్ సెషన్ ఎస్పెషల్లీ ఓపెనింగ్లో బ్యాంక్ నిఫ్టీ ఒకలా చూపించి నిఫ్టీ ఒక క్యాండిల్ చూపిస్తే అలాంటప్పుడు వెయిట్ చేయాలి. ఎటువంటి ఎంట్రీస్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి నిఫ్టీ ఫాల్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు ఎక్కడి నుంచి. లేదు బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి నిఫ్టీ కూడా ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. సో వైస్ వర్సా జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు వెయిట్ చేయాలి ప్రైస్ యాక్షన్ కోసం అంతే. సో నిఫ్టీ 25,250 కాల్ ఆప్షన్ 100 క్వాంటిటీస్ సెల్ చేశాను. స్టాప్ లాస్ 75 పెట్టుకుంటున్నాను. ప్రెజెంట్ అది 50లో ట్రేడ్ అవుతుంది కదా. 100 క్వాంటిటీస్ తీసుకుని ఇది హెడ్జింగ్ కోసం 150 క్వాంటిటీస్ ఫస్ట్ బై చేశాను. నిఫ్టీ ఇక్కడ నుంచి ఫస్ట్ బార్ రెడ్ బార్ రిజెక్షన్ జరిగింది కదా, స్ట్రాంగ్ రిజెక్షన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ వర్జిన్ సిపిఐ దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుంది. సో అందుకు ఎంట్రీ అనేది తీసుకున్నాం. సో చూద్దాం ఏమవుతుందో. సో ప్రెజెంట్ అయితే 500 ప్రాఫిట్లో ఉంది. నిఫ్టీ ఇక్కడ నుంచి గ్యాప్ బార్డర్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. బట్ స్టిల్ ప్రీవియస్ సెషన్ హై ఉంది కదా, సపోర్ట్ కూడా బ్రేక్. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 1000 రూపీస్కి ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ప్రీవియస్ సెషన్ లో కూడా బ్రేక్అవుట్ అయింది. అండ్ 20 EM ఈజ్ ద నెక్స్ట్ సపోర్ట్. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా వర్జిన్ సిపిఆర్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇంకా తీసుకుంటూనే ఉంది. సో వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ ఉంది అండ్ దెన్ నిఫ్టీ కూడా ప్రీవియస్ డే హై సపోర్ట్ ఉంది. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను కాస్ట్ టు కాస్ట్కి. వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ ఉంది కదా, సో 50 ఎంట్రీ తీసుకున్నాను కదా, 50 దగ్గర పెట్టుకున్నాను. సో వర్జిన్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ మారుద్దాము. ప్రెజెంట్ అయితే స్టాప్ లాస్ కొంచెం సేఫ్ అవుదాం. ఓకే, సో ప్రీవియస్ సెషన్ హై ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు 20 EMAకి ప్రీవియస్ సెషన్ హైకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడైనా కాదు నెక్స్ట్ సెషన్ నుంచి అన్నా. ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ కూడా కొంచెం బులిష్ అని చెప్పాను కదా, సో అలాంటప్పుడు ఏదైనా జరగవచ్చు అనమాట. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ వర్జిన్ సిపిఆర్ ఇంకా ఉంది. అంటే వర్జిన్ సిపిఆర్ రెసిస్టెన్స్ ఇస్తుందో సపోర్ట్ ఇస్తుందో తెలియట్లేదు ప్రెజెంట్ అయితే. సో ఈ లోపల ఉంది కాబట్టి నార్మల్గా మార్కెట్ పైన ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి రిజెక్షన్ అనే అనుకోవచ్చు ఇది ఈ లెవెల్. వెల్, సో డేలో కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ కూడా, ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ బార్ కదా, డేలో సపోర్ట్ అండ్ దెన్ వర్జిన్ సిపిఆర్ కూడా ఉంది. నిఫ్టీ కూడా ప్రీవియస్ సెషన్ హై సపోర్ట్ అయితే ఉంది ప్రెజెంట్. వాట్ ఈస్ ద స్టాప్ లాస్? స్టాప్ లాస్ మార్చేసుకున్నాం కదండి, కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు రిస్క్ ఏం లేదు. మహా అయితే 50 వస్తే 50 పెట్టుకున్నాను. స్టాప్ లాస్ 50 to 55 మధ్యలో ట్రిగ్గర్ అవుతుంది. సో ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు అంతే. ఆ తర్వాత చూద్దాం ప్రైస్ యాక్షన్. మళ్ళీ నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే ఫేక్ బ్రేక్అవుట్ అవుతుందా చూసి ఆ తర్వాత ఎంట్రీ తీసుకుందాము. ప్రెజెంట్ అయితే ఇది సేఫ్ అయిపోయాం మనం.
అలా అని చెప్పి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ లాంగ్ వెళ్ళడానికి ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది. బట్ ఆ నిఫ్టీ ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి ఇది స్టాప్ లాస్ హిట్ అవనివ్వండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత అప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ అయితే వర్జిన్ సిపిఎన్ అయితే బ్రేక్అవుట్ చేసింది. బట్ స్టిల్ డేలో సపోర్ట్ ఉంది. డేలో కూడా కొంచెం పిన్ బార్ అగ్రెసివ్గా ఎక్కడి వరకు వెళ్ళింది కదా. సో బయర్స్ ఉన్నారు. సో ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 20 ఎంఏ కూడా ఉంది. అది కూడా బ్రేక్అవుట్ అవుతే అప్పుడు ఆఫ్కోర్స్ ఈరోజు సిపిఆర్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ 20 ఎంఏ అండ్ దాని డేలో బ్రేక్అవుట్ అయితే మ్యాక్సిమం నిఫ్టీ కూడా సిపిఆర్ వరకు రావచ్చు, పర్వాలేదు. సో ప్రెసెంట్ అయితే 1500 ప్రాఫిట్ ట్రేడ్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ 30 ఇచ్చాం కదా, స్కాల్పర్స్ తీసుకోవచ్చు. ప్రాఫిట్ 30 రూపీస్కి అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ అయిపోయింది. అన్ని ఆల్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయిపోయి నిఫ్టీ నెక్స్ట్ 20 ఎంఏ సపోర్ట్ ఉంది. అది బ్రేక్అవుట్ అయితే ఇంక సిపిఆర్ సపోర్ట్ ఇంకేం సపోర్ట్స్ ఉండవు. ప్రెసెంట్ అయితే 2000 ప్రాఫిట్లో ట్రేడ్ అవుతుంది. సో స్కాల్పర్స్ ఎవరైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. నిఫ్టీ ఆల్రెడీ సిపిఆర్ వరకు అయితే వచ్చింది అండ్ ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుంది. సో మనం ఎంట్రీ ఎక్కడ సెకండ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం కదా. స్టాప్ లాస్ ఒక 35 పాయింట్స్, టార్గెట్ ఒక 70 పాయింట్స్ ఉండాలి. ఇక్కడ వరకు 60 పాయింట్స్ వచ్చాయి. 70 పాయింట్స్ ఇక్కడ వస్తుంది. ఓకే, 1:2కి ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నట్టే. ఎంట్రీ ఏ టైంలో తీసుకున్నాము? ఆల్మోస్ట్ 9:24కి తీసుకున్నాము. ఓకే, విల్ చెక్ ఇట్ 1 minute టైం ఫ్రేమ్. 9:24 అంటే ఇక్కడ ఓకే, ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం అయితే. ఓకే, దిస్ ఈజ్ ద ఎంట్రీ ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ దగ్గర. సో ఇనిషియల్ స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాము? డే హై పైన పెట్టుకున్నాం కదా, అదే 1:2 చూద్దాము. సో ప్రెసెంట్ అయితే మా మార్కెట్ ట్రెండింగ్గా ఉంది కాబట్టి సిపిఆర్ అనేది సపోర్ట్ ఇవ్వచ్చు. బట్ స్టిల్ మన ట్రేడ్ అయితే తీసుకున్నాం కాబట్టి వెయిట్ చేద్దాం. ఆప్షన్స్ ప్రకారం ఇక్కడ వరకు 1:2 వస్తుంది. సెంట్రల్ పివోట్ వరకు వస్తుంది. సో సెంట్రల్ పివోట్ హిట్ అయితే క్లోజ్ చేద్దాము. లేదు ఈ లోపు ఒకవేళ మార్కెట్ సడన్గా బౌన్స్ అయినా సరే మనకి ప్రాబ్లం అయితే ఏముండదు. ఎందుకంటే స్టాప్ లాస్ ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక వచ్చిన ప్రాఫిట్ అయితే పోతుంది అంతే. ఈ 2000 పోతుంది అంతే. సో ఇంకా 20 పాయింట్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఇక్కడ డేలో అయితే బ్రేక్అవుట్ చేసింది. బట్ ఫేక్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. అండ్ నిఫ్టీ కూడా 20 ఎంఏ సపోర్ట్ అండ్ దెన్ సిపిఆర్ సపోర్ట్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ అయితే. సో ఇది ఒకవేళ 25కి వచ్చేస్తే నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం చూడొద్దు, క్లోజ్ చేద్దాం డేని. అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయినా సరే ఇంకా ఆపర్చునిటీ కోసం చూడను. 25కి రాకుండా ఇక్కడ నుంచి రివర్స్ అయింది అనుకోండి 30 నుంచి, అప్పుడు ఆపర్చునిటీ కోసం చూద్దాం. ఓకే, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది కాబట్టి డే హై బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ట్రెండింగ్ ఉండొచ్చు ఒకవేళ పైకి వెళ్తే. లేదు ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. లేదు మార్కెట్ ఇప్పుడు కంటిన్యూస్గా కిందకు వస్తే మనకి టార్గెట్ కూడా ఇచ్చేయచ్చు. ప్రెజెంట్ అయితే 2000 ప్రాఫిట్ అయితే ట్రేడ్ అవుతుంది. 2500కి వచ్చింది అనుకోండి 1:1. సో అప్పుడు డ్రాడౌన్ మళ్ళీ 2500 ప్రాఫిట్ నుంచి 2500 లాస్ చేస్తే 5000 అలాగే వస్తుంది డ్రాడౌన్. సో అందుకు 25 హిట్ అయితే ఇంకా ట్రేడ్ ఏం తీసుకోవద్దు. దీనికోసం అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేద్దాం, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేద్దాము. ఐ మీన్ కాస్ట్కి. లేదు 25 హిట్ అవ్వకుండా ఎక్కడి నుంచి రివర్స్ అయితే అప్పుడు చూద్దాం సెకండ్ ఆపర్చునిటీ కోసం. సో బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది, ఇక్కడ నుంచి 20 ఎంఏ సపోర్ట్ తీసుకుంది. మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకి అయితే రివర్స్ అవుతుంది. అండ్ నిఫ్టీ కూడా 20 ఎంఏ దగ్గరే ఉంది. సో ప్రెజెంట్ అయితే ఇది 31, 32 అలా ట్రేడ్ అవుతుంది. సో హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అయితే ఇందులో ఐ మీన్ ఎవరైనా మెయిన్ స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు. రిమైనింగ్ పీపుల్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీస్ అయితే క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో ప్రెజెంట్
నేనైతే 325 క్వాంటిటీస్ తీసుకున్నాను నార్మల్, ఇందులో 100 అండ్ ఇందులో ఇది. సో ఒక అకౌంట్ అయితే క్లోజ్ చేశాను హాఫ్, రిమైనింగ్ అకౌంట్ స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకున్నాను. అంటే ఒకవేళ విన్ అయినా మనం 4000తో క్లోజ్ చేస్తాము, లేదు ఒకవేళ లూజ్ అయితే 4000తో క్లోజ్ చేస్తాము, ఒకవేళ విన్ అయితే టోటల్ 9000 వచ్చినట్టు. సో నార్మల్గా మీరు ఒక 50 క్వాంటిటీస్ తీసుకుంటే ఒక 25 క్వాంటిటీస్ 30 దగ్గర క్లోజ్ చేయొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ రివర్సల్ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కొంచెం స్ట్రాంగ్గా చూపిస్తుంది. అండ్ ట్రెండ్ కూడా మార్నింగ్ చెప్పాను కదా కొంచెం బులిష్గా ఉన్నట్టే ట్రెండ్, ఈవెన్ దో సిపిఆర్ డిసెండింగ్ ఉన్నా సరే బులిష్గా ఉన్నట్టే. సో చూద్దాం ఏమవుతుంది. ఇది ట్రైలింగ్ స్టాప్ లాస్ లేదు, నేను నార్మల్గా మెయిన్ స్టాప్ లాస్ కోసం ఉంచుకుంటానంటే 75 పెట్టుకోవచ్చు, దట్ ఈస్ ఏ గుడ్ థింగ్. అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయండి, లేదంటే 0 కోసం వెయిట్ చేయండి, అది కూడా పర్వాలేదు. సో నిఫ్టీ 1:2 టార్గెట్ అయిపోయింది, సిపిఆర్ పెట్టుకున్నాం కదా, సో టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే ప్రెజెంట్ సిపిఆర్ సపోర్ట్ ఇస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ గ్యాప్ బోర్డర్ నాట్ గ్యాప్ బోర్డర్, సిపిఆర్ రిజెక్షన్ ఇచ్చి మార్కెట్ పైకి అయితే వెళ్ళింది. సో 1:2 అకార్డింగ్ టు స్పాట్ అయితే అయ్యింది, బట్ అకార్డింగ్ టు ఆప్షన్స్ అయితే మనకి ఇంకా 15 పాయింట్స్ మెల్ట్ అవ్వాల్సింది ఉంది. ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్గా ఉంటే పర్వాలేదు, ఇది 0కి వెళ్తుంది, లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో నెక్స్ట్ అప్డేట్, ఇక్కడ ప్రెజెంట్ ఇది 14 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా నిఫ్టీ, కంటిన్యూస్గా సిపిఆర్ దగ్గర నుంచి రిజెక్షన్ అవుతూనే ఉంది, బౌన్స్ అవుతూనే ఉంది. సో ఐదర్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే మనకి మార్కెట్ ఇంకా కిందకి ఫర్దర్గా రావచ్చు. సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ప్రెజెంట్ 3500 వరకు వచ్చింది కదా, సో ఇంకొక 1500 ఉంది. సో 1500 కోసం మళ్ళీ 3500 రిస్క్ చేయడం కూడా కరెక్ట్ కాదు. యాక్చువల్లీ ఇక్కడ ఇంకో సెటప్ ఉంది కాబట్టి సిపిఆర్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ పైకి వెళ్తుందని అందరికీ తెలుసు. సో అందుకు అప్డేట్ చేసుకుంటున్నాను స్టాప్ లాస్. సో 2500 వరకు పెట్టుకుంటాను, లైక్ ప్రెజెంట్ 25 పెట్టుకున్నాను. 2500 కానీ 2400 కానీ వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఓకే, సో వస్తే 1500 వస్తుంది, పోతే 1000 రూపీస్ పోతుంది. అండ్ నిఫ్టీ కూడా డేలో బ్రేక్అవుట్ అయితే ఇంకా హై ప్రాబిలిటీ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎనీహౌ ఈ లెవెల్ ఫస్ట్ క్యాండిల్ రిజెక్షన్ అయితే జరుగుతుంది, సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంకా హై ప్రాబిలిటీ. సో 12 o'clock అప్డేట్ ప్రాఫిట్ అయితే 4200 ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ ఇంకా సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంది, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో మార్కెట్ సైడ్ వేస్గా ఉన్నా సరే ఇది 0కి వెళ్ళొచ్చు, ఇంకొక 8 రూపీస్ ఉంది. సో మ్యాక్సిమం మనకి 4800 ఎంత వస్తుంది అనుకుంటే, ఎందుకంటే ఇది హెడ్జింగ్ కోసం 150 క్వాంటిటీస్ బై చేసాం కదా, అది కొంచెం లాస్ వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ అవుతుంది, డేలో బ్రేక్అవుట్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది.